ఎట్లుంటుంది, ఈ ధ్యానం చేస్తే ఎట్లుంటుంది. అయితే మనందరికీ తెలుసు నారదుని గురించి. ఆయన త్రిలోక సంచారి. మరి ఆయన ఏం చేస్తారంటే భూలోక యాత్రకు బయలుదేరే ముందు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసి రావడం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వాళ్ళ ముగ్గురిని కలిసిన తర్వాతనే భూమి మీదకి ఆయన వస్తారు. అయితే విష్ణుమూర్తి దగ్గరికి పోయినప్పుడు, నారదుడు పోయినప్పుడు ఆయన ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. పట్టుకొని ఒక బుక్కును పరిశీలన చేస్తున్నాడు విష్ణుమూర్తి. చేస్తుంటే ఈ నారదుడు అడిగిందండి ఆసక్తిగా, అంత ఆసక్తిగా దాన్ని పరిశీలన చేస్తుందో అందులో ఏమున్నది స్వామి అని అడిగింది. అంటే ఇందులో నన్ను గుర్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్తే ఈ నారదునికి కుతూహలము, ఎవరి పేరున్నది చూడాలి చూడాలి, ముందు ఎవరి పేరున్నది తాపత్రయంతో నాకు ఇయ్యండి స్వామి బుక్కు నేను చూస్తాను అన్నాడు. అప్పుడు ఆ స్వామి నారదునికి ఆ బుక్ ఇస్తే ఆ బుక్ తీసుకొని నారదుడు చదివితే ఫస్ట్ నారదుడి పేరే ఉంటాయి. అది ఎంతో సంతోషపడతాడు. మరి నా పేరున్నది, ఆంజనేయుని పేరు ఉన్నదా లేదా ఇలా చూద్దామని ఆ పేర్లన్నీ వెతుకుతాడు. వెతికితే అందులో ఆంజనేయుని పేరు అస్సలే ఉండదు. ఆయన చూసి ఇక స్వామికి ఆ బుక్ ఇచ్చి నేను భూలోక యాత్రకు బయలుదేరుతున్న స్వామి అని చెప్పి భూలోక యాత్రకు బయలుదేరి అన్ని ఆశ్రమాలు రాజ్యాలు తిరుక్కుంటూ వస్తుండగా ఆంజనేయ స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆంజనేయుడు ధ్యానంలో కూర్చుంటే ఆంజనేయ స్వామికి ఆత్మ ప్రణామాలని నారదుడు అనగానే ఆంజనేయుడు వేస్తాడు. ధ్యానంలోకి వేసి స్వామి ఆత్మ ప్రణామాలు, మరి నా స్వామి క్షేమమేనా అని అడుగుతాడు. అంటే అప్పుడు ఈ నారదుడు అంటే నేను అక్కడి నుంచే వస్తున్నా, మరి స్వామి ఒక బుక్కులో ఆయన్ను గుర్తు పెట్టుకునే వాళ్ళ పేర్లు బుక్లో రాసుకున్నాడు. ఆ బుక్కు నేను చూసిన, ఆయన చూస్తుంటే అడిగితే నాకు ఇచ్చిండు. నేను అందులో చూస్తే ఫస్ట్ నా పేరే ఉన్నది, అందులో నీ పేరు లేదు అని చెప్తే ఆంజనేయుడు వింటాడు. విని దాన్ని పట్టించుకోడు, లెక్క చేయడు, సైలెన్స్ గా ఆయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన త్రిలోకాలు సంచరించి మళ్ళీ సత్యలోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భూలోక యాత్రకు బయలుదేరే సమయం ఆసనం. ఆయన మళ్ళీ భూలోక యాత్రకు బయలుదేరేటప్పుడు మళ్ళీ యథావిధిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలుస్తారు. కలిసినప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి పోయినప్పుడు ఆయన మళ్ళీ ఒక వేరే బుక్ చూస్తుంటాడు, పరిశీలనగా చూస్తుంటే స్వామి మరి ఇదేమి బుక్కు అని అన్నాడు. అంటే అది నన్ను గుర్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లు, ఇది నేను గుర్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లు ఉన్నాయి ఈ బుక్లో అని చెప్తే ఏది స్వామి అని తీసుకుంటే అందులో ఫస్ట్ ఆంజనేయుని పేరే ఉంటుంది. ఆంజనేయుని పేరే ఉంటుంది. అప్పుడు అందులో ఈయన పేరు చూసుకుంటే ఈయన పేరు ఉండదు. అదేంటి స్వామి ఇందులో నా పేరు లేదు, ఆంజనేయుని పేరు ఉన్నది కానీ అందరి పేర్లు ఉన్నాయి, నా పేరు లేదంటే నారద నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావు, నారాయణ అని నువ్వు వదిలిపెట్టకుండా నా నామాన్ని జపిస్తున్నావు, నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావు, నేను నిన్ను గుర్తు పెట్టుకోలేదు. ఆంజనేయుని నేను గుర్తు
ప్రవేశించి ఆయన ఆత్మలో నన్ను చూసుకుంటుండు, ఆయన లోపల ఉన్నది నేనే అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన మనకు చూపిస్తాడు కదా, ఫోటోలలో కూడా చూపిస్తాడు. ఆత్మను చూపించమని అంటే అప్పుడు ఆయన మనులు మన సీతమ్మకు రాముల వారికి పట్టాభిషేకం జరిగిన తర్వాత లంక నుండి సీతాదేవిని తీసుకొని వచ్చిన తర్వాత రాముల వారికి సీతమ్మకు పట్టాభిషేకం అయిన తర్వాత అప్పుడు సీతమ్మ ఆంజనేయునికి మనుల పేరిస్తారు. నా గుర్తుగా ఉంచుకో అని మనుల పేరిస్తే ఆ పేరు తీసుకొని నేనేం చేసుకోను అని అక్కడ కూర్చుండి దాని మీద కూర్చుండి ఆ మనులన్నీ కొరికి పడేస్తున్నారు. ఏంది ఆంజనేయ అంత ఖరీదైన మనులను నువ్వు అట్లా కొరుక్కుంటా పడేస్తున్నావు, ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అందరు అడిగినప్పుడు ఇందులో నా రాముడు ఉన్నాడా అని నేను చూస్తున్నా,